విషయం ఉంటే విషయంతో ఒప్పిస్తావు, మెప్పిస్తావు. విషయం లేదు కనుకనే బూతులను అందుకుంటున్నావు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆ భాష చూసినారు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు పిల్లలు చూస్తే, టీవీలు చూస్తే పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఈ భాష చూసిన తర్వాత, ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత, షాబాద్లో 3 పసిపిల్లల్ని 3 పెద్దవాళ్లను 6 గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్ కుమార్కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్ కుమార్. నిజంగా ఎంత సైకో అయితే నాకు దక్కని వాళ్ళు ఎవరికి దక్కద్దు అని చెప్పి ఆ 6 ఎంత దారుణాతి దారుణంగా కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపినాడు. పాపం ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. ఎంత బాధ కలుగుద్దంటే, పాపం ఇప్పుడు ఒక్క అమ్మాయి మిగిలింది అక్కడ. చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంట్లో 6 చంపేసిండు వాడు, ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆ బిడ్డ, ఆ చిన్న పసిపాప, ఆమె కూడా పెళ్లిగాని అమ్మాయి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇంత జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు ఆ సంఘటన మీద, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆ సంఘటన మీద స్పందించలేదు ఇప్పటిదాకా. ఒక సీనియర్ అధికారి, ఈ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి, పోలీస్ అధికారి, నిన్న గోల్ఫ్ కోర్స్లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు నిన్న మధ్యాహ్నం పూట. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది? అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే, నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి చావు నోట్లోకి వెళ్ళి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఎన్నడూ రక్తం పారించే ప్రయత్నం కానీ ఎవరి రక్తం అడగలే కేసీఆర్ గారు. తన రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నం చేసింది కేసీఆర్.